ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్ ప్లాజా వద్ద భయానక రీతిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారుపై సిమెంట్ ఫ్లై యాష్ లోడ్తో వెళుతున్న లారీ ట్యాంకర్ బోల్తా పడింది. అందరూ చూస్తుండగానే ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. టోల్ చెల్లింపు కోసం ఫాస్టాగ్ స్కాన్ అయ్యే రెప్పపాటు సమయంలోనే ట్యాంకర్ సృష్టించిన బీభత్సానికి సీనియర్ న్యాయవాది బలయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కేసర టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారుపై ట్యాంకర్ పడటంతో వాహనం నుజ్జునుజ్జైంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు టోల్ కట్టేందుకు కేసర టోల్ ప్లాజా వద్ద ఆగి ఉంది. అదే సమయంలో అటువైపుగా వేగంగా ఓ అతి భారీ లారీ ట్యాంకర్ దూసుకొచ్చింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో ట్యాంకర్ తొలుత డివైడర్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా భారీ ట్యాంకర్ ఒక వైపునకు ఒరిగిపోయింది. పక్క వరుసలో ఆగి ఉన్న BMW కారుపై ఫ్లయాష్ లోడుతో ఉన్న ట్యాంకర్ బోల్తా పడింది. 16 చక్రాల అతి భారీ ట్యాంకర్ మీద పడటంతో కారు నుజ్జునుజ్జైంది. ఈ ఘోర ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టుల ప్రముఖ సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన టోల్గేట్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ ట్యాంకర్ కింద నలిగి నుజ్జునుజ్జైన కారును బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమించారు. 4 జేసీబీలు, ఓ భారీ ప్రొక్లైన్ సహాయంతో అతి కష్టం మీద ట్యాంకర్ను పక్కకు తొలగించారు. శ్రీనివాసరావు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని మూర్తి ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నారు. ప్రమాద సమయంలో కారులో శ్రీనివాసరావు మినహా మరెవరూ లేరని పోలీసులు నిర్ధారించారు. శ్రీనివాసరావు మృతి పట్ల న్యాయవాదుల సంఘం సంతాపం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదం వల్ల విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వారాంతం కావడంతో రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంది. కిలోమీటర్కు పైగా వాహనాలు రోడ్డుపై నిలిచాయి. కాసేపు వాహనాలను ఒకవైపు మాత్రమే పంపుతూ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ప్రమాద సమాచారం తెలియడంతో వాహనదారులు, స్థానికులు భారీ సంఖ్యలో టోల్ ప్లాజా వద్దకు గుమిగూడారు. శుక్రవారం నాడు జరిగిన ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఇంతలోనే ప్రమాదానికి గురి కావటం న్యాయవాదుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమరావతిలో శ్రీనివాసరావు కొత్త ఆఫీస్ నిర్మిస్తున్నారు. ఆ పనులు చూసుకుని తిరిగి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు, బిల్డర్ తెలిపారు. PS09FT6662 అనే వెహికల్ BMW కారు మీద ఒక ట్యాంకర్ పడింది. ట్యాంకర్ పడడంతో ఆ కారులో ఎంతమంది ఉన్నారని ఆందోళన చెందాము. సో ఆ కారులో బి శ్రీనివాసరావు అనే అడ్వకేట్ ఉన్నారు. ఆయన మరణించినట్టు ధృవీకరణ అయింది. ఎందుకంటే బాగా ఆయన బాడీ అంతా కూడా నుజ్జునుజ్జైంది. అది పోస్ట్ మార్టం పంపిస్తున్నాము. ఒక్కరే ఉండడం అనేది కొంత మనము ఊపిరి తీసుకోవాల్సిన అంశము. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన బొద్దులూరి శ్రీనివాసరావు గారు చాలా మంచి న్యాయవాది, పేరున్న వ్యక్తి అని చెప్పి చాలా సహృదయంగా చెప్పి అందరూ చెప్తున్నారు. మూర్తి ఎన్క్లేవ్, ఎల్లారెడ్డిగూడ, అమీర్పేట్ అనే అడ్రస్ ఉంది. సో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒకరే ప్రయాణిస్తున్నట్టు వారు కూడా ధృవీకరించారు. త్వరలోనే పోస్ట్ మార్టం చేసి బాడీని వారికి. సార్, ప్రమాదం ఎలా జరిగింది సార్? ఒక ట్యాంకర్ బ్యాలెన్స్ కోల్పోయి ట్యాంకర్ దురదృష్టవశాత్తు ఈ కారు మీద పడింది. కేసర్ టోల్ గేట్లో ఒక లేన్లో ఈ కారు పోతుంది, పక్క లేన్లో వచ్చేసేసి ఈ ట్యాంకర్ పోతుంది. ఈ ట్యాంకరు దీని మీద అదుపు తప్పి ట్యాంకర్ దీని మీద పట్టడం జరిగింది. శ్రీనివాస్ గారండి, కోర్టు తెలంగాణ హైకోర్టులను, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులను కేవలం లాయర్ సార్. దానికి ఆఫీస్ అయితే కడుతున్నాం సార్ ఇక్కడ అమరావతిలో. అయితే ఇప్పుడు మా అబ్బాయి నేను ఈ టోల్ గేట్ దాటి వెళ్ళాము. మేము యాక్సిడెంట్ జరగడం కూడా చూసాం. ఇక్కడ ఆగితే కనుక ట్రాఫిక్ జామ్ అని మేము
అమరావతి వెళ్ళినాక వెనక నుంచి ఫోన్ వచ్చింది, మళ్ళీ వెనక్కి వచ్చాం సార్. నాకు 30 సంవత్సరాల నుంచి నేను పరిచయం అండి. అత్యంత అద్భుతమైనటువంటి అడ్యుకేషన్ అండి. చాలా గొప్ప వ్యక్తిని పరిచయం చాలా గొప్ప. నేటివ్ అయింది కొన్నూరు దగ్గర అండి, కానీ హైదరాబాద్లోనే 25-30 ఏళ్ళ నుంచి పాటు చేశాను. పిల్లలు ఒక పాప అండి, చిన్న పాప, వాళ్ళ మేడం ఉన్నది. లాస్ట్గా ఫోన్లో మాట్లాడి వర్కర్కి పేమెంట్ చేయాలన్నారు. నేను వచ్చి చెక్ చేస్తానన్నాను. ఇంట్లో లేదు సార్, ఆయన ఇటు వస్తున్నారని కూడా చెప్పలేదు. ఎక్కడున్నారు మోహన్ అంటే నేను వస్తున్నానండి అన్నాను. సరే నేను హైదరాబాద్ వెళ్తున్నానండి అని అన్నారండి.